హాయ్ అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. వెల్కమ్ టు శ్రీదేవి వ్లాగ్స్. ఈరోజు మార్నింగ్ మార్నింగ్ మేము టెంపుల్‌కి వెళ్ళామండి. మా ఇంటి దగ్గరలోనే ఉన్న టెంపుల్. అమ్మవారి టెంపుల్ చాలా బావుంటుంది. ఈ టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే వ్యూ చాలా బావుంటుందండి. అన్ని షిప్పులు కూడా కనిపిస్తాయి. మా బాబుకి చాలా ఇష్టం. అందుకే మేము ఎప్పుడు ఈ టెంపుల్‌కి వచ్చినా సరే ఈ వ్యూ అనేది మాత్రం మేము మిస్ అవ్వం. ఇంకా నైట్ టిఫిన్‌లోకైతే ఈరోజు దోసలు చేశానండి. నాకు మా వారికేనండి టిఫిను. అందుకనే దోసల పిండిలో మాకు కావాల్సినంత వరకు దోసల పిండి తీసుకొని మిగతాది పక్కన పెట్టేస్తున్నాను. మా ఇంట్లో అయితే ఫ్రిడ్జ్ లేదండి. అంతకుముందు ఉండేది. కాకపోతే ఒక 3 ఇయర్స్ బ్యాక్ అది రిపేర్ వచ్చింది. ఇంకా అది రిపేర్ చేయించలేదు అప్పటినుంచి. ఎందుకు మా వారు దాన్ని రిపేర్ చేయించలేదు అంటే దానికి ఒక రీజన్ ఉంది. ఏంటి అంటే అంతకుముందు నేను ఏం చేసేదాన్ని ఆ ఫ్రిడ్జ్‌లో 2, 3 రోజులు పెరుగులు, మిగిలిపోయిన పెరుగు, అలాగే పాలు, ఇంకా నార్మల్ థింగ్స్ ఉంటాయి కదా! మిగిలిపోయినవి కూర, సాంబార్ ఏవైనా ఉంటాయి కదా! పెట్టుకోవచ్చు. ఒకరోజు అందులో పెట్టుకొని మనం నెక్స్ట్ డే కన్జ్యూమ్ చేసుకోవచ్చు అనే చిన్న కక్కుర్తి అయితే ఉంటుంది కదా! సో, అలా వాటన్నిటిని కూడా అందులో పెట్టేసేదాన్ని. అలా పెట్టడమే కాదు వాటితో పాటు మల్లెపూలు అటువంటివి కూడా పెట్టేదాన్నండి. దానివల్ల ఏమవుతుందంటే ఆ పాలు, పెరుగు తినేటప్పుడు టీ తాగినా లేదంటే పెరుగన్నం తిన్నా పాలు అవన్నీ కూడాను మల్లెపూలు వాసన అనేది వచ్చేది. సో, చాలా చిరాకుగా ఉండేది. పాపం మా వారు ఎన్నోసార్లు నాకు చెప్పారు. అలా పెట్టొద్దు. ఏవైనా పువ్వులు పెట్టేటప్పుడు వాటిని బాక్స్ లేదా కంటైనర్‌లో మూత పెట్టేసుకో. అలా అయితే స్మెల్ ఉండదు అని చెప్పి. కానీ నేను వినేదాన్ని కాదు. ఈలోగానే అది అనుకోకుండా ఫ్రిడ్జ్ రిపేర్ వచ్చింది. సో, ఇంక అంతేనండి. ఇంక అప్పటినుంచి దాన్నైతే రిపేర్ చేయించలేదు. సో, అందుకని మా ఇంట్లో అయితే ఫ్రిడ్జ్ ఉండదు. సో, ఆ దోసల పిండైతే నేను పక్కన పెట్టేసి మా ఇద్దరి కోసం ఒక 5, 6 దోసలైతే వేస్తున్నానండి. అదొక్కటే రీజన్ కాదులెండి ఫ్రిడ్జ్ రిపేర్ చేయించుకోవడానికి. మెయిన్ మాకు కూల్ వాటర్ అనేది మా ఇంట్లో ఎవరికీ పడదండి. కూల్ వాటర్ నాకైతే అది చాలా బీభత్సం అనమాట. ఒక ఐస్ క్రీమ్ తిన్నా సరే వెంటనే జలుబు చేసేస్తుంది. సో, అందుకని ఇంకా ఫ్రిడ్జ్ రిపేర్ చేయించలేదు. ఈరోజు దోసల్లోకైతే ఇంకా పల్లీ చట్నీ కానీ, కొబ్బరి చట్నీ కానీ ఏం చేయలేదండి. ఇంట్లో అల్లం పచ్చడి ఉంది. సో, దాంతో అడ్జస్ట్ అయిపోదామని అనుకున్నాము. కానీ మా వారు ఎప్పుడు దోసలు చేసినా సరే, ఆయనకి మా అత్తగారు చేసిన పానకం అట్లా అంటే చాలా ఇష్టం అండి. మా అత్తయ్య చాలా బాగా చేస్తారు. సో, ఎప్పుడు అవే అడుగుతూ ఉంటారు. సరే నెక్స్ట్ డే చేద్దామని అనుకున్నా. చూడండి ఫ్రిడ్జ్‌లో పెట్టకపోయినా సరే, పిండి బయట ఉంచేసినా ఎంత బావుందో. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని మనం ఇంకా దోసలు వేసుకోవచ్చండి. ఇందులో అయితే నేను వాటర్ అయితే నేను మిక్స్ చేయలేదు. ఎందుకంటే మా వారికి నేను పానకం అట్లు వేస్తానని చెప్పాను కదా! సో, పానకం అట్లు వేసేటప్పటికి ఎలా ఉండాలంటే అట్లు కొంచెం ఫ్లఫీగా ఉండాలండి. పొంగుతూ ఉండాలి. సో, అందుకని ఇందులో అయితే నేను వాటర్ అయితే వేయలేదు. ఇలానే దోసలు వేశాను.
బాబుకి ఉదయాన్నే బ్రెడ్ టోస్ట్ చేసి ఇచ్చానండి. కొద్దిగా నెయ్యి వేసి కాల్చేసి ఇచ్చాను. తను 5:30కే ఇక్కడి నుంచి కాలేజ్‌కి స్టార్ట్ అవుతాడు. 5:30కి వెళ్తే గానీ క్లాస్ టైంకి రీచ్ అవ్వలేడు. అందుకని తనకి బ్రెడ్ నేతిలో వేపి ఇచ్చాను. మాకేమో ఈ దోసలు చేస్తున్నాను. అదే పానకం అట్లు అంటారు వీటిని. సో ఇవి చేస్తున్నాను. చూడండి, ఈ దోసని ఇలా మడత పెట్టి నేనైతే ఎప్పుడు ఈ పానకం అట్లు చేయలేదండి. తిన్నాను కానీ ఎప్పుడు కూడా నేను ఇది ట్రై చేయలేదు. మా అత్తయ్య గారు, మా ఆడపడుచు చాలా బాగా చేస్తారు. మా వారికి చాలా ఇష్టం ఇవి. మా బాబుకి కూడా ఇష్టమే. ఎప్పుడు అంటూ ఉంటారు పానకం అట్లు తింటే బావున్ను అని. సరే, ఆయనకి చాలా ఇష్టం కదా, నేర్చుకుందాము, ఒకసారి ట్రై చేసి చూద్దాము. సరే, వస్తే వచ్చాయి, లేదు అంటే నెక్స్ట్ టైం ఇంకా బాగా నేర్చుకొని చేద్దాము అని చెప్పి ట్రై చేశానండి. ఒకవేళ బాగా రాకపోయినా ఇంట్లో అల్లం పచ్చడి, టమాటా పచ్చడి ఉన్నాయి కదా అన్న ధీమా. ఈ పానకం ప్రిపరేషన్‌కి యాక్చువల్‌గా తడి బియ్యపు పిండిని వాడతారు. తడి బియ్యపు పిండి అంటే బియ్యం నానబెట్టి అప్పటికప్పుడు అది పిండి చేసింది. కానీ నా దగ్గర తడి బియ్యపు పిండి లేదు. అదే వరిపిండి నార్మల్‌దే ఉంది. అందుకని నేను కొద్దిగా వాటర్‌ని బాయిల్ చేసి ఆ వేడి నీటిని వరిపిండిలో వేసి కొద్దిగా క్రీమ్ లాగా కలిపానండి. ఆ నీళ్లు మరుగుతూ ఉన్నాయి కదా, అందులోనే బెల్లం అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. నా దగ్గర అయితే బెల్లం లేదు, అందుకని నేను పంచదార వేస్తున్నాను. మీకు పంచదార నచ్చకపోతే మీరు బెల్లం కూడా వేసుకోవచ్చు. ఆ పంచదార వేసి కొద్దిగా టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసాను. ఆ వాటర్ అలా బాయిల్ అవుతూ ఉంటుంది. ఈ టైంలోనే మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాం కదా వరిపిండి మిశ్రమం, అది వేసి దగ్గరికి కలపాలండి. ఇప్పుడే టేస్ట్ కూడా చూసుకోవాలి. సాల్ట్ అలాగే మనం వేసిన బెల్లం అది సరిపోయిందా లేదా చూసుకొని, ఒకవేళ చాలకపోతే ఇప్పుడే మనం అడ్జస్ట్ చేసుకోవాలి. అలా దగ్గరికి కలుపుతూ ఉంటే కొద్దిసేపటికి చిక్కబడుతుంది. ఈ టైంలో మనం ఆల్రెడీ దంచి పెట్టుకున్న యాలకులను కూడా వేసి కలిపి దించేసుకోవాలండి. చాలా బాగుంటుందండి. ఆ స్మెల్ కానీ ఆ తినేటప్పుడు ఆ దోశలతో కాంబినేషను చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ హడావిడిలో పక్కనే ఉన్న దోశ అప్పచ్చయింది. ఇంతేనండి, టేస్టీ పానకం అట్లు రెడీ. నేనైతే ఈ పానకం అట్లు తిన్నండి. నేను ఈ దోశల్ని పచ్చడితోనే తింటాను. కాకపోతే మీకు చూపిద్దామని జస్ట్ ఒక చిన్న ముక్క చిదిమి అందులో పెట్టి మీకు చూపిస్తున్నాను. కానీ ఆఖరికి వచ్చేటప్పటికి చూడండి నాకేం మిగిలిందో. కొద్దిగా టేస్ట్ చేయడానికని మా వారు ఇంకా అందులో కొంచెం ఉంచారు. అంత ఇష్టం మా వారికి. చాలా బాగా కుదిరిందండి. మొదటిసారి చేసినా చాలా బాగా వచ్చింది. ఇంకా టిఫిన్ పని అయితే అయిపోయింది కదా, అందుకని ఈ పెయింటింగ్ వర్క్ అయితే ఉంది. నేను ఆల్రెడీ ప్రీవియస్ వ్లాగ్లో చూపించాను కదా, ఇంటి గుమ్మం ముందు ముగ్గు వేయాలి అని. సో ఆ వర్క్ అయితే స్టార్ట్ చేశాను. ముందు చాక్ పీస్తో వేసుకొని బోర్డర్స్, దానిపైన ఈ పెయింట్ వేస్తున్నానండి. మా వారైతే అంటారు, కాదేది కవితకు అనర్హం అన్నట్టు, నీకు అసలు పెయింటింగ్ వేయడానికి అది ఇది అని తేడా లేదు, నువ్వు అన్నిటి మీద పెయింటింగ్ వేసేస్తున్నావు అని అన్నారు. అలా ఎందుకు అన్నారో ఒక్కసారి చూడండి. ఇది మా స్టవ్ అండి. స్టవ్ పైన వైట్ డాట్స్ పెట్టి ముగ్గు వేద్దాము అని వేశాను. ఈ ఐడియా కూడా నాకు ఎలా వచ్చిందంటే, మార్నింగ్ దోశలు చేశాను కదా, ఆ
ఆ దోసలు వేసేటప్పుడు ఒక్క డ్రాప్ ఆ దోసల పిండి ఆ స్టవ్ మీద పడింది. పడగానే అది తుడిచేద్దామంటే నాకు చాలా అనిపించిందండి. ఆ బ్లాక్ దాని మీద వైట్ కలర్ భలే ఉంది. సో, అప్పుడే నాకు ఐడియా వచ్చింది. సరే స్టవ్ మీద మనం ఈ చిన్న చిన్న ముగ్గులు వేద్దాము. ఒక లక్ష్మీ కళ ఉంటుంది కదా అనిపించింది. దానికోసం మా వారు అన్నారనమాట, కాదేది కవితకు అనర్హం, అలా నువ్వు పెయింట్ వేయడానికి నీకు అనర్హం అయింది ఏమీ లేదు, నువ్వు ఎక్కడైనా సరే చక్కగా వేసేయగలవు అని. అదైతే కాంప్లిమెంట్ ఇచ్చారా లేకపోతే నన్ను విమర్శించారా అనేది నాకు ఇప్పటికీ తెలియలేదు. కానీ చూడండి ఎంత బాగా వచ్చిందో. బాగా వచ్చింది కాబట్టి నేనైతే అది కాంప్లిమెంట్గానే తీసుకున్నాను. అయినా మనల్ని ఎవరండి ఆపేది? ఇంటికి యజమానురాలు మనమే కదా, గృహలక్ష్మి మనమే కదా. మనం తలుచుకుంటే చేయని పని ఏదైనా ఉంటుందా? మనం మనసు పెట్టి చేయాలే కానీ ఏ పని అయినా మనం చేయగలం, అంతే కదా. చూడండి బాగుంది కదా, మీకు నచ్చిందా? ఇదండి ఈ స్పెషల్ వ్లాగ్. మళ్ళీ ఒక మంచి వ్లాగ్తో నెక్స్ట్ టైం మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.